నువ్వు గౌతుని పెళ్లి చేసుకుంటావా? నువ్వు వాణ్ణి చేసుకుంటా ఉంటే నేను చూస్తూ ఉంటానా? రేవతితో ఛాలెంజ్ చేస్తావా? ఛాలెంజ్ ఇప్పుడు నేను చేస్తాను. ఛాలెంజ్ కంటికి కనిపించిన ప్రియురాలతో వినిపించిన ఛాలెంజ్ చేస్తా. ఇంకా లాభం లేదు, పైచాచిక వివాహం చేసుకోవాల్సిందే. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీ మెడలో తాళి కట్టేస్తా. అది పెళ్లి కాదని, అది తాళి కాదని, నేను ముగునే కాదని ఎవరు ఎట్టా అంటారో నేను చూస్తా. ఎప్పుడు రుచిగా ఉండే మందు కూడా ఇప్పుడు సేతుగా అనిపిస్తా ఉండదే. ఏంతోనబ్బా, మనం రోహిణిని డక్కోడ్ చేద్దాం అనుకుని రకరకాలుగా కొత్త కొత్త డిజైన్లతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కింద మీద పడి గాల్లో ఎగరేసి రకరకాలుగా బంతి ఇసురుతా ఉన్నాం గానీ మనం ఎట్టా ఇసిరినా ప్రతి బాల్ ని 6 కొట్టేస్తా ఉండదు. పంది బాగుంది. ఇప్పుడు తెలివిగా రేవతి వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకుని నేను దాన్ని పెళ్లి చేసుకోబోతా ఉండనని నా నోటితోనే ఒప్పించేసిందే. సర్లే, నాకు రేవతికి పెళ్లి జరిగిపోతా ఉండదని రేవతి వాళ్ళ ఆయనతో చెప్పకుండా ఉన్నారు. ఈయన ఎప్పుడు ఊరిగిపోతాడో అంతవరకు ఆయన తెలియకుండా మేనేజ్ చేసేది చాలా కష్టమా. ఎవరా? నేనల్లుడు. రేవతి వాళ్ళ ఆయన మందేసే చూస్తే మనల్ని బ్యాడ్ బాయ్ అనుకుంటాడు. అసలు చాలా మంచి మనిషి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా బొట్టు పెట్టుకొని పవిత్రంగా ఉంటాడు. రండి మామా. ఏంటల్లుడు? మీరే చెప్పాలి మామయ్య. ఏంటి బ్రాందియా? బ్రాంతి ఏంటి? అంతా మీ బ్రాంతే. అల్లుడు, నేను నీ ఏజ్ దాటే వచ్చాను. ఏంటి ఒంటరిగానా? బోర్ కొట్టట్లేదా? మా అర్థం కలిసి తాగేవాడిని. వాడు పెండ్లం పంచాయతీతో అత్తగారింటికి పోయినాడా. మందుకి అన్నయ్య మావయ్య తేడాలుండవు. అంటే నేను నీ కంపెనీ ఇస్తానుగా. నిజంగానే? ఈరోజు ఐసా పైసా తేలిపోవాలా. రేవతి వేలికి ఉంగరం దొడిగి నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు రోహిణి చేసుకోబోతా ఉండాను అంటాడా? ఉన్న ఆడవాళ్ళంతా వీడియో చేసుకొని పోతే మేమేం చేసేదా?